వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. ఈరోజు మీకు నేను ఉదయము బ్రేక్ఫాస్ట్‌లో ఇడ్లీ, పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేస్తారు? మా ఇంట్లో ఈరోజు ఉదయము ఇడ్లీకి పల్లి చట్నీతోని బ్రేక్ఫాస్ట్ చేశాము. ఉదయము ఇడ్లీలోకి పల్లి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో పిల్లలైనా, పెద్దలైనా కూడా ఇడ్లీలోకి పల్లి చట్నీ చాలా ఇష్టంగా తింటా ఉంటారు. మా ఇంట్లో ఈరోజు ఉదయము బ్రేక్ఫాస్టు ఇడ్లీలోనికి పల్లి చట్నీ తయారు చేసి బ్రేక్ఫాస్ట్ చేశాము. తెల్ల తెల్లగా మెత్తగా ఉన్న ఇడ్లీని తయారు చేయాలంటే ఒకరోజు ముందు మినపప్పును 5-6 గంటల సమయము నానబెట్టాలి నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత 5-6 గంటల తర్వాత ఈ మినపప్పును మిక్సీలో తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత ఆ వచ్చిన పిండికి ఇడ్లీ రవ్వను కలిపి ఇడ్లీ రవ్వను మినపప్పు పిండిని రెండు కలిపి ఈ విధంగా నానబెట్టాలి. మళ్ళీ రాత్రి సమయంలో 5-6 గంటల సమయంలో నానబెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న ఈ పప్పు మినపప్పు గుండు మినపప్పు ఇది ఇడ్లీకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా ఉంటాయి ఇడ్లీలు. నానబెట్టిన తర్వాత ఇడ్లీలోకి పల్లి చట్నీ చేయడానికి ఈ పల్లీలు తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలోకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇంట్లో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా ఉట్టి పల్లి చట్నీ మాత్రమే తింటూ ఉంటారు. అలా ఉంటారు. రాత్రి పులియబెట్టిన ఇడ్లీ పిండిలో కొంచెం ఉప్పు వేయాలి. పులిసిన పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే రుచిగా కూడా ఉంటుంది. ఈ పిండిని కలిపి ఇడ్లీ పాత్రలో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర కొన్ని ఇడ్లీ పాత్రలు 4 ప్లేట్ల ఇడ్లీ పాత్రలు ఉంటాయి. కొన్ని 5 ప్లేట్ల ఇడ్లీ పాత్రలు ఉంటాయి. మా దగ్గర ఉన్నటువంటి ఇడ్లీ పాత్రలు 5 ప్లేట్ల ఇడ్లీ పాత్రలు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఇడ్లీ పెట్టుకోవడానికి కుక్కర్ మోడల్లో విజిల్ వచ్చేటువంటి ఇడ్లీ ప్లేట్స్ పాత్రలు వస్తున్నాయి. కుక్కర్ మోడల్లో విజిల్ వచ్చేటువంటి గిన్నెలలో ఈ ఇడ్లీ పాత్రలు అనేవి ఈ రోజులలో వస్తున్నాయి. ఇది తీసుకుంటే మనకు చాలా సులభంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇడ్లీలు 5 ప్లేట్లు ఉన్న ఈ ఇడ్లీ పిండి పెట్టిన తర్వాత కుక్కర్లో పెట్టేసి విజిల్ వస్తూ ఉంటుంది. 2 విజిల్లు వచ్చిన తర్వాత తీస్తే మనకు మెత్తగా టేస్టీగా ఉన్న ఇడ్లీ తయారవుతూ ఉంటుంది. ఈ ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండి పెట్టిన తర్వాత ఆ కుక్కర్లో కొన్ని నీళ్లు వేయాలి. కుక్కర్లో కొన్ని నీళ్లు వేస్తే మాత్రమే ఆ నీటి ఆవిరికి ఇడ్లీ అనేది తయారవుతుంది. మర్చిపోయి నీళ్లు వేయకుండా ఉంటే ఈ ఇడ్లీ అనేది మాడిపోతూ ఉంటుంది. ఈ ఇడ్లీ పెట్టిన తర్వాత స్టవ్ పైన మా ఇంట్లో ఉన్న ఇడ్లీ కుక్కర్లో ఈ 5 ప్లేట్లలో ఇడ్లీ పిండి పెట్టడం పూర్తయింది. ఈ ఇడ్లీ పిండి పెట్టిన తర్వాత ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి పెడుతున్నాము. స్టవ్ పైన పెట్టే ముందు ఎక్కువగా ఫుల్లులో ఫ్లేమ్ పెట్టకుండా కొంచెము సిమ్లో పెట్టి ఈ ఇడ్లీ పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే వేడి ఎక్కువగా ఉంటే ఇడ్లీకి నీరు ఆవిరనే తొందరగా వెళ్ళిపోయి మనకు ఇడ్లీ తయారు కాదు. అందుకే స్టవ్ పైన హైలో పెట్టకుండా కొంచెం సిమ్లో పెట్టేసి ఈ ఇడ్లీ కుక్కర్ను పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకు 2 విజిల్లలో ఇడ్లీ తయారవుతూ ఉంటుంది. ఇడ్లీ తయారైన తర్వాత మనకు ఒకసారి చూసుకోవాలి. ఇడ్లీ మనకు సరిగా వచ్చిందా లేదా అనేది వేలు పెట్టి చూసుకోవాలి. అప్పుడు మెత్తగా ఉండి ఇడ్లీ తయారైంది అనుకుంటే ఈ ఇడ్లీ పెట్టిన స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత మనము ఈ ఇడ్లీని తీసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకనంటే ఇడ్లీ తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే ఈ ఇడ్లీ కుక్కర్లో ఉన్న నీటి ఆవిరి బయటికి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇడ్లీ తీయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసినాక ఎంబటే ఈ ఇడ్లీ తీయడానికి వీలు కాదు. తర్వాత ఇడ్లీ తయారైపోయింది. ఇడ్లీ తయారైన తర్వాత పల్లి చట్నీ తయారు చేసుకోవాలి. పల్లి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం తీసుకున్న పల్లీలను కొంచెము సిమ్లో పెట్టేసి స్టవ్ పైన ఈ పల్లీలు వేడి చేసుకోవాలి. పల్లీలు వేడి చేసిన తర్వాత ఈ పల్లీలకు
పచ్చిమిర్చి, అలాగే నూనె, పసుపు, కారం అన్నీ కలిపి వేడి చేస్తూ ఉండాలి. ఇలా వేడి చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోనికి తీసుకోవాలి. మిక్సీ జార్లోనికి తీసుకున్న తర్వాత ఈ పల్లి చట్నీ అనేది మనకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోనికి పల్లీలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు ఇంట్లో ఇడ్లీలోకి పల్లి చట్నీ చేసుకుంటారా లేదా పుట్నాల చట్నీ చేసుకుంటారా అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అలాగే మీ ఇంట్లో ఉదయము బ్రేక్ఫాస్ట్ సమయంలో ఏ టిఫిన్ అనేది చేసుకుంటారు, ఏ టిఫిన్ మీరు బాగా ఇష్టంగా తింటారన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ మిక్సీలో తయారైనటువంటి ఈ పల్లి చట్నీ స్టవ్ పైన పోపు చేసుకోవడానికి ఈ మిక్సీలో తయారైన ఈ పల్లి చట్నీని తీసుకొని స్టవ్ పైన పోపు వేసుకుంటే మనకు పల్లి చట్నీ అనేది తయారవుతుంది. పల్లి చట్నీ అనేది చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన నూనె, ఎల్లిగడ్డలు ఇవన్నీ పసుపు వేసుకొని తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకుంటే మనకు పల్లి చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీలోనికి కూడా చాలా రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఇంట్లో ఇడ్లీలోనికి పల్లి చట్నీ ఇష్టంగా తింటారా లేక పుట్నాల చట్నీ ఇష్టంగా తింటారా, ఇంకా వేరే ఏమైనా చట్నీ పెట్టుకొని తింటారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అభిప్రాయాలను. ఇప్పుడు చూపిస్తున్న విధంగా స్టవ్ పైన పల్లి చట్నీ మిక్సీలో మనం మిక్సీ చేసుకున్న పల్లి చట్నీని తాలింపు వేయడానికి పోపు చేసుకోవడానికి తయారు చేస్తున్నాము. ఇంతటితో ఈ పల్లి చట్నీ అనేది తయారైంది. ఈ తయారైన పల్లి చట్నీని మనం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పల్లి చట్నీ తయారైంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టిన ఈ ఇడ్లీలు ఉడికినాయా లేదా చూసుకోవాలి. మిక్సీలో ఈ విధంగా పల్లి చట్నీ అనేది తయారు చేసుకోవచ్చును. లేదా మీరు ఇంట్లో రోట్లో వేసిన పల్లి చట్నీ ఇష్టంగా తింటారంటే ఇంట్లో రోలు ఉంటే రోట్లో కూడా పల్లి చట్నీ తయారు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో ఈ విధంగా పల్లి చట్నీ పట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా తయారైన పల్లి చట్నీలోనికి ఇడ్లీలు పెట్టుకొని తింటే చాలా బాగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా పల్లి చట్నీ ఇష్టంగా తింటున్నారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మా ఇంట్లో ఈరోజు ఇడ్లీలోనికి పల్లి చట్నీ తయారైంది. పల్లి చట్నీ అనేది పూర్తిగా తయారు చేయడం జరిగింది. ఈ విధంగా పల్లి చట్నీ అనేది మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. ఇంతటితో ఇడ్లీలోనికి పల్లి చట్నీ ఏ విధంగా తయారు చేయాలన్న విషయాన్ని చూపించాను. ఇప్పుడు ఇడ్లీ పూర్తిగా తయారైనయా లేవా అనేది చూసుకుందాము. కుక్కరు తీసి సరిగ్గా ఇడ్లీ ఉడికిందా లేదా అనేది చూసుకోవడం జరుగుతుంది. పల్లి చట్నీ తాలింపు పెట్టిన తర్వాత ఈ విధంగా కలుపుకోవడం ద్వారా మనకు పూర్తిగా పల్లి చట్నీ అనేది తయారవుతుంది. ఇప్పుడు వేడివేడిగా ఉన్నటువంటి ఇడ్లీలోనికి ఈ పల్లి చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో పల్లి చట్నీ ఇడ్లీలు తయారయ్యాయి. ఇప్పుడు ఇడ్లీ పూర్తిగా ఉడికిందో లేదో ఈ విధంగా మూత తీసి చూద్దాము. ఒకసారి మూత తీసి చేతితో వేలు పెట్టి చూస్తే మనకు ఇడ్లీ ఉడికిందా లేదా అనేది పూర్తిగా తెలుస్తూ ఉంటుంది. పూర్తిగా ఇడ్లీ ఉడికిన తర్వాత మనకు ఒక 10 నిమిషాల పాటు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తే మనకు ఇడ్లీ అనేది తేలిగ్గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఇడ్లీ తీయడము సులువవుతుంది. ఈ విధంగా వేడివేడిగా ఉన్న ఇడ్లీ మా పాప వర్షితకు తినిపిస్తున్నాము. మా పాప వర్షితకు ఇడ్లీ అంటే చాలా ఇష్టము. మా పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది. చాలా బాగుందని చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.